బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్లోని తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథ్ ను అరెస్ట్ చేసినట్లుగా హైదరాబాద్ సిపి రమేష్ రెడ్డి వెల్లడించారు. అక్కడి నుంచి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. భగీరథ్ కు వైద్య పరీక్షలు నిర్వహించింది వైద్య బృందం. వైద్య పరీక్షల అనంతరం బండి భగీరథ్ ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. లైంగికంగా వేధించాడంటూ బండి భగీరథ్ పై బాధితురాలు పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఇటీవల సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణకు రావాలని భగీరథ్ కు నోటీసులు ఇచ్చింది సిట్. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యాడు. ఆధారాలతో విచారణకు వస్తానని, దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పినా విచారణకు రాకపోవడంతో అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో బాధితురాల నుంచి పోలీసులు వాంగ్మూలాలు సేకరించారు. మేడ్చల్ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు. బాధితురాలతో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా సేకరించారు. ఇప్పుడు భగీరథ్ ను అరెస్ట్ చేయడంతో కేసు విచారణ వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగ్లోని తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథ్ ను అరెస్ట్ చేసినట్లుగా సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి వెల్లడించారు. అక్కడి నుంచి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ స్టేషన్ కు తరలించారు. కాసేపట్లో జడ్జి ముందు భగీరథ్ ను హాజరుపరచనున్నారు. లైంగికంగా వేధించారంటూ బండి భగీరథ్ పై బాధితురాలు పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఇటీవల సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణకు రావాలని భగీరథ్ కు నోటీసులు ఇచ్చింది సిట్. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యాడు. ఆధారాలతో విచారణకు వస్తారని, దర్యాప్తుకు సహకరిస్తారని చెప్పినా విచారణకు రాకపోవడంతో అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. సువర్ణ ఉదయం నుంచి కొనసాగిన హైడ్రామా తర్వాత దాదాపు 8:30 ప్రాంతంలో భగీరథ్ ని అరెస్టు చేశామని కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదే టైంలో భగీరథ్ అరెస్టు కాలేదు. కుటుంబ సభ్యులు అదేవిధంగా న్యాయవాదులతో కలిసి పేట్ బషీరాబాద్ స్టేషన్లో పోలీసు లోపల దాదాపు 8:30 నుంచి కూడా భగీరథ్ కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా నియమించినటువంటి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో, పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా లోపల విచారణ కొనసాగుతుంది. అయితే విచారణ అనంతరం మాత్రం కొద్దిసేపటి క్రితమే అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా ముగిసినట్టు మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే భగీరథ్ ను మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే అంటే ఒక్క 15 నుంచి ఒక 20 నిమిషాల వ్యవధిలోనే భగీరథ్ ను ఇక్కడ నుంచి కూడా మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచనున్నారు. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి కూడా ఏదైతే కేసు నమోదైనప్పటి నుంచి కూడా రాజకీయంగా పలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పదే కూడా ఇప్పటికే ఏదైతే కేసు నమోదైనప్పటి నుంచి కూడా భగీరథ్ ను ఇంకా అరెస్ట్ చేయడం లేదని, ఎందుకని పోక్సో కేసులో కేసు నమోదైనా కూడా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా పలు మహిళా సంఘాలు కావచ్చు, ఇంకా బీజేపీ బీఆర్ఎస్ మహిళా నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసింది. ఆ తర్వాత మాత్రం ఎట్టకేలకు ఈ రోజు కొద్దిసేపటి క్రితం 8:30 ప్రాంతంలో అయితే పోలీసులు భగీరథ్ ను అప్పా జంక్షన్ దగ్గర కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ కేసుకు సంబంధించి కూడా భగీరథ్ యొక్క స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే విక్టిమ్ గా ఉన్నటువంటి బాధితురాలి కూడా స్టేట్మెంట్ ఇప్పటికే 3 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు ప్రధానంగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు భగీరథ్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో నేరుగా మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ముందు కూడా బాధితురాలి యొక్క స్టేట్మెంట్ ను మరోసారి రికార్డ్ చేసుకున్నారు. అయితే ఆ స్టేట్మెంట్ రికార్డింగ్ ఆధారంగానే ప్రస్తుతం భగీరథ్ ను కూడా విచారించారు. అయితే ముఖ్యంగా భగీరథ్ కు సంబంధించి ఈ కేసులో ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా డీసీపీ రితిరాజ్ ను నియమించిన తర్వాత మాత్రం 13వ తారీఖున భగీరథ్ కు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే
ఆ రోజు మొత్తం కూడా భగీరథ్ నోటీసులకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఆ రోజు ఏదైతే 13వ తారీఖు రోజు సాయంత్రం భగీరథ్ ఒక పోలీసులకు పేట్ బషీరాబాద్ పోలీసులకు అయితే ఒక మెయిల్ చేశాడు. ఈ రోజు విచారణకు హాజరు కాలేదు, నాకు విచారణకు ఒక 2 రోజుల సమయం కావాలి, పూర్తి ఆధారాలతో మొత్తం పూర్తిగా నేను సహకరిస్తాను, పూర్తి ఆధారాలతో వస్తానని చెప్పేసి నిన్న 15వ తారీఖు వస్తానని చెప్పినప్పటికీ కూడా నిన్న కూడా రాలేదు, విచారణకైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం పోలీసులు అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన అనంతరం మాత్రం దాదాపు 4 బృందాలుగా అయితే పోలీసులు దర్యాప్తు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఎట్టకేలకు నార్సింగ్ దగ్గర అయితే అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి లోపల విచారణ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత మాత్రం మరికొద్దిసేపట్లోనే మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచనున్నారు. ఆ తర్వాత హాజరుపరిచిన తర్వాత మాత్రం రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ రిమాండ్ తరలించిన తర్వాత మరోసారి కస్టడీకి తీసుకుని అయితే ఎందుకంటే బాధితులు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి భగీరథ్ను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మరికొద్దిసేపట్లోనే మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. Thank you for the update, sir.